మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. జాంబవంతుడు ప్రతిష్ఠించినటువంటి ఒంటిమిట్ట కోదండరాముని దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయిగా. త్రేతాయుగంలో నల్లమల్ల అరణ్య ప్రాంతంలో భృగు మహర్షి మనువడు భక్త మార్కండేయుని తండ్రి అయినటువంటి మృకండ మహర్షి అలాగే శృంగి మహర్షులు ఇద్దరూ కలిసి లోక సుభిక్షం కోసమని చెప్పి యాగాలు తపస్సులు చేస్తున్నటువంటి సమయంలో యాగాలకు తపస్సులకు తీవ్రమైన ఆటంకాలు కలిగిస్తున్నటువంటి రాక్షసుల బారి నుండి వారికి విముక్తిని కలిగించమని చెప్పి తమ యాగరక్షణకు గాను వారిని తమ ఆశ్రమానికి విచ్చేయమని చెప్పి రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించగా యాగరక్షణ కోసమని చెప్పి సీతాలక్ష్మణ సమేతులై అంబుల పొదిని పిడిబాకును కోదండాన్ని పట్టుకుని వచ్చి దుష్ట అసురులను దుష్ట శిక్షణ గావించి యాగరక్షణ చేశారుట. అందుకు కృతజ్ఞతతో భృగువంశీయుడైనటువంటి మృకండ మహర్షి మరియు శృంగి మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై చెక్కించారని చెప్పి ఆ విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశారు అని చెప్పి స్థలపురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఒంటిమిట్ట అతి సమీపంలో ఇప్పటికీ కూడా మృకండ ఆశ్రమం మనకి కనిపిస్తుంది, చూడవచ్చు. ఆలయంలోని ప్రధాన విగ్రహం ఒకే శిలపై శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం ప్రక్కన హనుమంతుడు మరి మనకి కనిపించని ఒకే ఒక్క రామాలయం భారతదేశంలో ఒంటిమిట్ట రామాలయం మాత్రమే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలోని సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహంపై స్థాపించబడ్డారు అని చెప్పి మన భారతదేశంలో ఆంజనేయ స్వామి వారు లేకుండా శ్రీరామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆలయం ఇదొక్కటే అని చెప్పి, ఇంతే కాకుండా శ్రీరాముల వారి కళ్యాణోత్సవం దేశమంతటా కూడా చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నపు వేళలో జరిగితే ఇక్కడ ఈ ఒంటిమిట్ట కోదండరామునికి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించబడుతుంది కళ్యాణోత్సవం. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పురాణ గాథ కూడా ఉంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తమ అర్ధాంగిగా స్వీకరించగా పగలు జరిగేటువంటి స్వామివారి కళ్యాణాన్ని తాను చూడలేకపోతున్నాను అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి సోదరుడైనటువంటి చంద్రుడు స్వామివారికి విన్నవించుకున్నారట. రాబోవు త్రేతాయుగంలో తన కళ్యాణ సమయాల్లో ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చు అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు వరమివ్వటంతో ఆ ప్రకారమే రాత్రులు ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుందట. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రశాంతమైన వాతావరణానికి నెలవైనటువంటి ఈ ఆలయంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ దీపాల వెలుగుల శోభలో భృగుపుత్రుకైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి సీతాదేవి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి కోరిన కోరిక ప్రకారం స్వామివారి కళ్యాణ సమయంలో భృగు బ్రాహ్మణ పద్మశాలి బహుత్తములై అమ్మవారికి చీరను, శారను, పసుపు కుంకుమలను ఆడపడుచు లాంఛనాలతో అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణోత్సవాన్ని కన్నుల విందుగా నిర్వహించడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమికి స్వామివారి కృపా వీక్షణలకు మనం అందరం కూడా పాత్రలమయ్యే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల ఆశీర్వచనాలు మనందరిపై ఉండాలని మనం కోరుకుందాం. మన పురాణములు.